పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ది రాజా సాబ్. ఈ మూవీ తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి టైటిల్ ఫౌజీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది. అయితే ఈ మూవీ కోసం హను చాలా పెద్ద ప్లానే రెడీ చేశాడట. ఇంతకీ ఫౌజీ ప్లాన్ ఏంటి? ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మారుతి డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ డార్లింగ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 10న ది రాజా సాబ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఫౌజీ సినిమా విషయానికొస్తే ఈ నెల 17న ఫౌజీ లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. ఆ రోజే టైటిల్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. వచ్చే నెల నుంచి తమిళనాడులో ఓ షెడ్యూల్ ప్రారంభించి ప్రభాస్ కు సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. ఈ మూవీ కోసం హను పెద్ద ప్లానే రెడీ చేశాడట. మ్యాటర్ ఏంటంటే 100 ఎకరాల్లో భారీ సెట్ వేయిస్తున్నాడట. ఇది స్వతంత్రం రాకముందు జరిగే కథ. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా నటించనున్నాడని టాక్. బ్రిటిష్ కాలం నాటి సెట్స్ వావ్ అనిపించేలా ఉంటాయట. అలాగే ఇందులోని ప్రేమ కథ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఇంతకీ కథానాయిక ఎవరంటే గత కొన్ని రోజులుగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ని ఎంచుకునే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. అయితే మృణాల్ మాత్రం ఈ సినిమాలో నటించడం లేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్, త్రిష కలిసి వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి చిత్రాల్లో నటించారు. పౌర్ణమి ఫ్లాప్ అయిన వర్షం, బుజ్జిగాడు సినిమాలు ఆకట్టుకున్నాయి. త్రిషను ఫైనల్ చేస్తారో లేక మరో కథానాయికను తీసుకుంటారో తెలియాల్సి ఉంది. మొత్తానికి హను బాగానే ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ మూవీతో ప్రభాస్, హను సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.